వైసీపీ అధికార పార్టీ 3 నెలల ముందే ఓటమిని ఒప్పుకుంది. 6 నెలల కిందట వై నాట్ 175/175 అని, ఇంకా 30 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉంటే 175 సీట్లకి అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో వైసీపీ ఉందంటే వైసీపీ ఈ రాష్ట్రంలోనూ ఎంత దిగజారిపోయింది, అడ్రస్ లేకుండా పోయిందో అర్థమవుతూ ఉంది. రేపో మాపో సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో ఎమ్మెల్యేకి ఎంపీలకి పోటీ చేయడానికి అభ్యర్థులు కావాలను అని ప్రకటన వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని ఉండదు. దానికి నిదర్శనం నిన్న సిద్ధం సభ. దాంట్లో బయట టీవీల వాళ్ళని ఎవరిని కూడా రానియకుండా, ప్రెస్ వాళ్ళకు ఎవరిని కూడా రానియకుండా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టి, గ్రీన్ మ్యాట్లు పెట్టి, ఉన్న జనాభాని 20 రెట్ల జనాభాగా సాక్షి టీవీలో చూపించుకొని ఆనందం పొందినటువంటి వైసీపీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. అంటే ఇంత దుస్థితి ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ రోజు రాలేదు. 175 సీట్లకి అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో అధికార పార్టీ ఉండటం అంటే దేశ చరిత్రలో వైసీపీకే ఆ రికార్డు దక్కింది. అంటే ప్రజల ఆగ్రహానికి, ఎంత తీవ్ర ఆగ్రహానికి గురైందో వైసీపీ అర్థమవుతూ ఉంది. మంత్రులు, క్యాబినెట్లో ఉన్న మంత్రులు నీ పార్టీకో నమస్కారం, నీ టికెట్కో నమస్కారం అని చెప్పి గుమ్మన జయరామ్ గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు నీ పార్టీలో పోటీ చేయలో నువ్వు టికెట్ ఇచ్చినా అని బయటకు వచ్చేసారు. ఎంపీలు నీ పార్టీ టికెట్ వద్దు, నీకు వద్దు, నువ్వు వద్దని వాళ్ళు బయటకు వచ్చేసారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ గ్రాఫిక్స్ నమ్ముకొని టీవీలో వాళ్ళని కూడా, పత్రికల వాళ్ళని కూడా ఎవరిని రానియకుండా తన సొంత సాక్షి మీడియాలో గ్రాఫిక్స్ని మిక్స్ చేసి ఉన్న జనాన్ని 100 రెట్లు ఎక్కువగా వచ్చినట్టు చూపించుకొని ప్రజల్ని నమ్మించాలని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇవాళ వాలంటీర్ల చేత పందిరి మంగమ్మని మా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈవిడికి 9,52,085 రూపాయలు గత 5 సంవత్సరాల్లో బెనిఫిట్లు ఇచ్చామని రాశారు. ఈమె ఆశ్చర్యపోయింది. నాకెక్కడిచ్చారు మీరు, అన్ని తప్పుడు లెక్కలని ఆమె గొడవ పెట్టుకుంటే జారుకున్నారు. అక్కడ ఇచ్చినటువంటి వాలంటీర్లు, ఇచ్చినటువంటి అధికారులు ఇల్లు కట్టకుండా ఇంటి వాల్యూని దీంట్లో చూపించారు. 5 లక్షల రూపాయలు ఇల్లు వచ్చినట్టుగా. ఇల్లు లేదు, ఇల్లు సెంటు స్థలం ఎక్కడో ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో సెంటు స్థలం ఉంది. ఆ సెంటు స్థలం కూడా ఎక్కడో కూడా మాకు తెలియని కూడా తెలియదు. దానికి ఏదో ఒక కాగితం ఇచ్చి మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పారు. ఇవాళ ఈ కాగితం ఇచ్చి 9,52,000 మీకు వచ్చినాయి అని చెప్పి చూపించారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నాడు. 132 సార్లు బటన్ నొక్కానని ఆ బటన్ ఖాతాలు మరి వైసీపీ వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళియా ఆ డబ్బులు అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. 5 అమ్మఒళ్ళు ఇవ్వాల్సింది 3 అమ్మఒళ్ళు ఇచ్చి ఇంకా 2 అమ్మఒళ్ళు ఎగ్గొట్టాడు. ఈ నెలలో ఇంకో అమ్మఒడు ఇస్తా అన్నాడు. 15,000 అని 14,000, 13,000 చేశాడు.
ఇవాళ ఈ తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకి మోసం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం. అంతేకాదు టిట్కో ఇళ్ళు తెలుగుదేశం హయాంలో పేదవాడికి కూడా బ్రహ్మాండమైన ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో టిట్కో ఇళ్ళు కట్టిస్తే 5 సంవత్సరాలుగా ఒక్క టిట్కో ఇల్లు కూడా పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం. 5 సంవత్సరాలుగా మొత్తం బూజులు పట్టిపోయి ఉన్నాయి, కానీ ఇల్లు పేదవాళ్ళకి ఇవ్వడానికి మనసు రాల. కానీ దాని మీద డబ్బులు కొట్టేయడానికి మాత్రం మనసు వచ్చింది. బ్యాంకుల్లో తాకట్టు పెట్టి టిట్కో ఇళ్ళని 3 లక్షలు 4 లక్షలు లోన్లు తీసుకొని ఆ లోన్ల డబ్బులతో ఇల్లు పూర్తి చేయాల్సినటువంటి చేయకుండా ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఖజానాకి 10,000 కోట్లు వెళ్ళిపోయింది. కానీ టిట్కో ఇల్లు ఒక్కడు కూడా పూర్తవలేదు. ఇవాళ లబ్ధిదారులకి నోటీసులు వస్తున్నాయి, ఎన్పిఎల్ చేసేసిన బ్యాంకులు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఇంకా వాళ్ళకి ఒక చిన్న 100 రూపాయలు కూడా అప్పు పుట్టిన స్థితి పేదవాడికి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల 100 రూపాయలు కూడా అప్పు పుట్టిన స్థితికి పేదవాడిని తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో తెలుగుదేశం పార్టీ కట్టిన టిట్కో ఇళ్ళ మీద లోన్లు కొట్టేశాడు, ఇళ్ళన్నీ గాలికి వదిలేశాడు. 5 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. సెంటు పట్టాలన్నాడు, పచ్చి మోసం చేశాడు ప్రజల్ని. 10,000 కోట్ల రూపాయలు సెంటు పట్టాల పేరు మీద 5 లక్షల కొన్న భూమిని 70 లక్షలు కొన్నట్టుగా చూపించి పేదవాడి ఆశని కలని అవకాశంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సెంటు పట్టాలో ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టాడా? విజయవాడలో దాదాపు 1,00,000 మందికి ఇచ్చారు సెంటు పట్టాలు. ఎక్కడిచ్చారో ఎవరికి తెలియదు. ఒక్క పట్టా కూడా, ఒక్క ఇల్లు కూడా సాధ్యం కాలేదనేది వాస్తవని గుర్తు చేస్తూ ఉన్నా. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మొత్తం ఏదైతే ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేటు వ్యక్తులు 50 గజాలు 70 గజాలు ఇల్లు కట్టుకొని సంవత్సరాల కొలది నివాసం ఉంటా ఉన్నారో, మా సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్బిఎస్ నగరు, పటేల్ నగరు, నందమూరి నగరు, అలాగే పాకిస్తాన్ కాలనీ, సుందరయ్య నగరు, ఈ ప్రాంతాల్లో మేము జీవో నెంబర్ 74 ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కల్పించి అన్ని రకాలుగా పట్టాలు రెడీ చేస్తే ఆ రోజు ఎన్నికల కోడ్ వచ్చిందని ఆగిపోయిన పట్టాల్ని 5 సంవత్సరాలైనా ఇంతవరకు ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్ళు, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాంబే కాలనీలోనో అలాగే న్యూ ఆర్ఆర్ పేటలోనో ఇచ్చినటువంటి అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ కల్పిస్తామని ఈరోజు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల. దానివల్ల కూడా వాళ్ళు విపరీతంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పచ్చి దగా మోసం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇవాళ అందుకనే పేదవాళ్ళందరూ ఆగ్రహంతో ఉన్నారు. పేదవాళ్ళందరూ కడుపు మండిపోయి ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అందరికీ ఇళ్ళు ఇస్తాను, పట్టాలు ఇస్తాను, శాశ్వత గృహాలు కట్టిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఒక్క పేదవాడికి కూడా ఇల్లు రాలేదు, ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరగలేదు, ఒక్క పేదవాడికి కూడా మేలు జరగలేదు. దాని మీదే ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ, ఓటమికి ప్రిపేర్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఈ విఎఫ్ఎక్స్ మిక్సీలు, గ్రాఫిక్స్
కంప్యూటర్ మిక్స్ల మీద పడి ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వస్తే నిజం బయటపడిపోద్దని సిద్ధం సభలకి బయట మీడియాని అలౌ చేయకుండా గ్రాఫిక్స్ మిక్స్ చేసిన వాళ్ళ సొంత బ్లూ మీడియా ఛానల్స్ని లోపలికి తీసుకుంటున్నాడు. ఓటమి వైసీపీకి ఖాయమైపోయింది. ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది ఈ కూటమికి, ఓటమి ఖాయమైపోయింది వైసీపీకి. అందుకని అన్ని రకాలుగా నిరాశ నిస్పృహలతో జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభలో అనేక విషయాలు మాట్లాడాడు. చివరి ప్రయత్నంగా మళ్ళా పలు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించాడు. కాబట్టి వైసీపీకి మద్దతు చెప్తున్న అధికారులకి తెలియజేస్తూ ఉన్నాం, మీరు ఎన్ని ప్రశాంత్ కిషోర్ సర్వే ఏం చెప్పిందో చూసుకోండి. 144 సీట్లు జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి అని చెప్పారు. అలాగే 30 సీట్లకే జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ 30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని బీజేపీ కలిసిన తర్వాత జగన్కి అర్థమైంది. ఘోర ఓటమికి వైసీపీ సిద్ధంగా ఉంది.